రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు హరీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే పెద్ద ఎత్తున బూడిద దందాకు పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. కుందనపల్లి, ఎలికలపల్లి చెరువుల నుండి నిత్యం వందలాది ట్రక్కుల బూడిదను అక్రమంగా తరలిస్తూ నెలకు 5 కోట్ల రూపాయలు గడిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆదాయాన్ని భూ నిర్వాసితులకు చెందేలా చూడాలని డిమాండ్ చేశారు. మరోవైపు సింగరేణి నిధులను వ్యక్తిగత ప్రచారాల కోసం వృధా చేస్తూ రైతుల సంక్షేమాన్ని విస్మరించారని హరీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక 4-5 కోట్ల రూపంలో ఇట్లా దోచుకుంటున్నారు. మరి అక్కడ ఆ చెరువులో బూడిద డంప్ చేయడం వల్ల స్థానికంగా 4-5 గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, బెస్ట కులస్తులు, గంగపుతులందరూ కూడా జీవనోపాధి పోవడము, తర్వాత ఎలకలపల్లి గ్రామంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా అక్కడ ఈదులు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఆ ఈత చెట్లన్నీ కూడా బూడిదమయమైపోయి వాళ్ళకు కూడా జీవనోపాధి కోల్పోవడము, వీళ్ళ అక్రమ సంపద ఆగకపోవడము, ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన విషయం అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. ఇలా ఏం జరుగుతుంది? తన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తి, ఏబీసీ రెడ్డి అనే వ్యక్తి, ఒక పెద్ద ప్లాన్ స్కెచ్ చేసి ఎన్టీపీసీ అధికారులతో సహా, తన అనుచరులతో సహా ఎమ్మెల్యేకి అనునిత్యం ప్రతిరోజు 35 నుండి 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన, అంటే దాదాపు 500-600 ట్రక్కులు బూడిద ఈ నుంచి తరలించకపోయి ఎక్కడికో వీళ్ళు అడ్డగోలుగా 35-40 లక్షలు సంపాదిస్తారు ప్రతిరోజు. అంటే నెలకు ఒక 10-12 కోట్లు. ఈ అక్రమ సంపాదన అడ్డుకోవాలి. రెండవది, ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఇక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వ్యక్తులందరికీ, భూ నిర్వాసితులందరికీ మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళనే ఆ బూడిద అమ్ముకునే విధంగా వాళ్ళు చేయాలి అని చెప్పేసి నేను ఇలా ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యేని. రెండవ విషయం, నగరం మొత్తం ఇలా కాలుష్యమైంది. సింగరేణి సంస్థ ఇలా ఓసిఫై దవ్వడం వల్ల దగ్గరలో మనకి ఏమైంది, మొత్తం దుమ్ముమయము, డస్ట్ మయం అయిపోయింది ఈ నగరం అంతా. అటువంటి సింగరేణి సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ వస్తే వాడిని ఖర్చు పెట్టిరు. ఆడ బాగుపడ్డది ఎవరంటే సీఎం మనవడు, సీఎం కొడుకు, సీఎం తమ్ముడు కొడుకు, మక్కాన్ సింగ్ కొడుకు, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి. సింగరేణి పైసలు ఇలా సింగరేణి వెదజల్లుతున్నటువంటి డస్ట్ ని కంట్రోల్ చేయడానికి స్ప్రింక్లర్లు గానీ, ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు గానీ కొనడానికి వాళ్ళ దగ్గర దిక్కు దివాన సొమ్ము లేదంట. ఈ 10 కోట్లు తీసుకుపోయి ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ కోసం పైసలు ఖర్చు పెడుతుంది.